ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా జ్ఞాపకాలు దేనికోసం? భవిష్యత్తులో మరొకసారి ప్రభుత్వాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఏమైనా వ్యూహాలు రచిస్తుందా, లేదా ఉద్యమం నాటి జ్ఞాపకాలు ఆనాటి గుర్తులను ఇంకా గుర్తు చేస్తూ భవిష్యత్తు తరాలకు తెలియజేసే ప్రయత్నం చేస్తుందా? ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఉన్నారు. ఒకసారి తుంగ బాలుతో నేను మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. నమస్తే తుంగ బాలు, ఎలా ఉంది రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన? ఒక నిమిషం మాట్లాడుతుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిపాలన మీరంతా చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి అనేక హామీలు, 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, ఎటువంటి హామీలు నెరవేర్చకుండా దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ ప్రజలు చాలా రకరకాల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. అంటే కేసీఆర్ కంటే ఈయన మెరుగ్గా చేస్తాడు. కేసీఆర్ కంటే కేసీఆర్ 12,000 ఇస్తే 15,000 ఇస్తాడు. రైతు బంధు కేసీఆర్ గారు ₹1,00,000 కళ్యాణ లక్ష్యం ఇస్తే ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పేసి ఇట్లా ప్రజలు నమ్మి మోసపడుతున్నాం అని చెప్పి ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే కేసీఆర్ గారు ఆ రోజు చేసినటువంటి, కేసీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసినటువంటి కేసీఆర్ గారు నాయకత్వాన్ని మళ్ళీ కావాలని చెప్పి ప్రజలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రజలంతా చూస్తున్నారు. అంటే ఈయన ఈ విధంగా పరిపాలిస్తుడు, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ విధంగా ఉంటుంది. అంటే ఈయన మాయ మాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇలా 2 సంవత్సరాల ఇలా ప్రజలంతా కూడా కేసీఆర్ గారు 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందు తీసుకపోతే ఈ 10 సంవత్సరాలు కాదు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉండో తెలంగాణ మళ్ళీ అదే పరిస్థితిని తీసుకుపోయినటువంటి పరిస్థితులు ఇలా గమనిస్తున్నాం మన గ్రామాలలో. రైట్. అంటే బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ పేరు మీద నవంబర్ 29న ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెడుతున్నారు? అసలు ఏంటి దీని ఉద్దేశం? కేసీఆర్ గారు 2009 నవంబర్ 29వ తారీఖు దీక్షా దివాస్ అనే కార్యక్రమాన్ని తీసుకొని కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టి దాదాపు ఎలక్షన్ విధానంలో 2004లో కావచ్చు, 2009లో ఎలక్షన్ విధానంలో ఎలక్షన్ సందర్భాలలో అనేక పార్టీలను కలుపుకున్న సందర్భంలో ఎలక్షన్ సందర్భంలో జై తెలంగాణ అనేది, ఎలక్షన్ తర్వాత నై తెలంగాణ అంటుంది. కాబట్టి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ విధంగా కాదుగా కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చుడు అని చెప్పి ఒక నినాదం తీసుకొని 2009 నవంబర్ 29వ తారీఖు నాడు కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేపట్టినటువంటి రోజు. ఆ రోజు దీక్షా దివాస్ పేరు మీద నవంబర్ 29వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు దాదాపు 11 రోజులు దీక్ష చేసినటువంటి పరిస్థితి. ఆ దీక్ష చేసినటువంటి సందర్భాన్ని ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి యావత్ ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు అందరినీ మరొకసారి గుర్తు చేయాలి. 2010లో స్టార్ట్ అయినటువంటి దీక్షా దివాస్ 2009లో స్టార్ట్ చేస్తే 10 నుంచి దీక్షా దివాస్ అనే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, విద్యార్థి విభాగం కావచ్చు, యావత్ తెలంగాణ ప్రజలు కావచ్చు 2009 నవంబర్ 29 కేసీఆర్ గారు దీక్ష చేసినటువంటి రోజులు 2010 నుంచి దీక్షా దివాస్ గా పేరు కార్యక్రమం తీసుకొని ఇప్పటి వరకు సంవత్సరాల తరబడిగా ఇలా దీక్షా దివాస్ చేస్తున్నాం. అదే 2009 నవంబర్ 29 దీక్షా దివాస్ గా చేసుకుంటూ 2000 డిసెంబర్ 9వ తారీఖును విజయ దివాస్ గా, ఆ రోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రకటన విజయ దివాస్ గా చేసుకున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యావత్ విద్యార్థులకు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, యావత్ ప్రజలకు అందరికీ మరొకసారి గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు. తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి ఇలా కనీసం ఒక్కరోజు భోజనం చేయకపోతే కళ్ళు తిరుగుతున్నటువంటి పరిస్థితులు, 1 గంట నీళ్లు తాగకపోతే ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితులు, 11 రోజులు భక్తులుండి ఉపవాసం దీక్ష చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రం రావాలని కోరికతో, తెలంగాణ రాష్ట్రం వస్తేనే తెలంగాణ ప్రజలు సబ్బండ వర్గాలు ఇక్కడ బాగుపడతారు, లేకపోతే కష్టం అని చెప్పేసి ఆనాడే కేసీఆర్ గారు 2009 నవంబర్ 29వ తారీఖు తీసుకున్నటువంటి దీక్షా దివాసును ఇలా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ అన్ని వర్గాలకు తెలియజేసే విధంగా, అంటే కేసీఆర్ గారు నాయకుడు ఏ విధంగా రాష్ట్రాన్ని సాధించుడు అంటే కేసీఆర్ గారు దీక్ష ఆనాడు దీక్ష చేసిన సందర్భంలో ఉత్తర తెలంగాణ భవన్ నుంచి స్టార్ట్ అయినటువంటి దీక్షను అక్కడ ఉన్నటువంటి మామునూరు దగ్గర అరెస్ట్ చేసి ఖమ్మం జోన్ నుండి జైలుకు తీసుకపోతే తరలిస్తే ఖమ్మం నుంచి డిసెంబర్ 3వ తారీఖు నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు. నిమ్స్ హాస్పిటల్ కూడా ఒకటే చెప్పి కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్రం వచ్చుడు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ జైత్యాత్ర, లేకపోతే కేసీఆర్ శవయాత్ర అని చెప్పేసి ఎవ్వరు కూడా ఉద్యమాన్ని ఆపోద్దని చెప్పి కేసీఆర్ గారు నిమ్స్ హాస్పిటల్ నుంచి ఇచ్చినటువంటి పిలుపుకు సబ్బండ వర్గాలను ఏకం చేసి ఇంజనీర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, అందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని అన్ని రకాలుగా ప్రతి గల్లీలో
ప్రతి వీధిలో ఉద్యమం ఉవ్వెత్తున ప్రతి ఒక్కరు భాగస్వామ్య విధంగా మిలియన్ మార్చ్ కావచ్చు, సాగరహారం కావచ్చు, అనేక కార్యక్రమాలు, వంట వార్పు కావచ్చు, అనేక కార్యక్రమాలు తీసుకొని యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. సుమారుగా 11 రోజులు దీక్ష చేస్తే డిసెంబర్ 9వ తారీఖు కేంద్రం దిగి వచ్చి చిదంబరం గారు, ఆనాడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గా చిదంబరం గారు ఆనాడు అర్ధరాత్రి ప్రకటన ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను స్టార్ట్ చేస్తున్నామని చెప్పి డిసెంబర్ 9వ తారీఖు 2009 వచ్చినటువంటి ప్రకటన, మొదటి ప్రకటన డిసెంబర్ 9వ తారీఖు వచ్చినటువంటి ప్రకటనను మళ్ళీ సీమాంధ్ర నాయకులు అందరు ఏకమై, చంద్రబాబు నుంచి మొదలుకుంటే అన్ని పార్టీలు ఏకమై వచ్చినటువంటి ప్రకటనను మళ్ళీ వెనక్కి తీసుకునే విధంగా కేంద్రం మీద ఒత్తిడి చేసి ఆ ప్రకటన మళ్ళీ వెనక్కి తీసుకునే విధంగా చేస్తే కేసీఆర్ గారు దీక్ష విరమించిన తర్వాత ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కూడా పోరాటం చేసిన నాయకుడు కావచ్చు. కేసీఆర్ గారి దీక్ష వల్ల ఆనాడు నుంచి ఈనాడు వరకు కేసీఆర్ గారు దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న రాష్ట్రంలో 10 సంవత్సరాలు దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం చేసి సమపాలనలో 10 సంవత్సరాలు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందు తీసుకుపోయినారని చెప్పి ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు తెలియజేసే విధంగా, అంటే ఇప్పుడున్నటువంటి విద్యార్థులు ఆనాడు చిన్న వయసులో ఉంటారు కావచ్చు, కేసీఆర్ గారు ఏం చేశారు, ఎట్లా చేస్తే దీక్ష చేస్తే ఏ విధంగా రాష్ట్రం వచ్చింది, దాదాపు 11 రోజులు దీక్ష చేసి తన ప్రాణాన్ని ప్రణంగా పెట్టి 11 రోజులు దీక్ష చేసినటువంటి ఘటనలు అక్కడ అప్పుడు చేసినటువంటి ఆ జ్ఞాపకాలను అన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ గుర్తు చేయాలని చెప్పేసి విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో, భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీల్లో ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో అన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్ని విశ్వవిద్యాలయాల్లో దీక్షా దివాస్ పేరుతో అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు ఆ దీక్ష ముందు చేసినటువంటి కార్యక్రమాలు, దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ కావచ్చు, రక్తదాన శిబిరాలు కావచ్చు, అనేక కార్యక్రమాలు తీసుకొని దీక్షా దివాస్ పేరు మీద దీక్షా దివాస్ కార్యక్రమాలు తీసుకున్నాం.